సరోజిని నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో అఘోరానాథ్ చటోపాధ్యాయ వరదసుందరి దంపతులకు జన్మించారు. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ఆమె 1949 మార్చ్ 2న కన్నుమూశారు. ఆమె తండ్రి అఘోరనాథ్ నిజాం కళాశాల మొదటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. 8 భాషల్లో పండితుడైన ఆయన నుంచి పోరాట స్ఫూర్తిని, తల్లి నుంచి కవిత స్ఫూర్తిని పొందిన సరోజిని నాయుడు కవిగా, స్వతంత్ర సమర యోధురాలిగా పేరు తెచ్చుకున్నారు. 1925లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. స్వాతంత్రానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సేవలందించి భారత తొలి మహిళా గవర్నర్గా నిలిచారు. బాల్యం, విద్యాభ్యాసం. సరోజిని నాయుడు చిన్నతనం నుంచే విద్య పట్ల ఆసక్తి కనబరిచారు. 11వ ఏట ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సెంట్ జార్జ్ గ్రామర్ స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తి చేసి 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 13వ ఏట లేడీ ఆఫ్ ద లేక్ అనే 1300 కవిత పంక్తులతో కూడిన నవల రాశారు. ఆమె ప్రతిభను గుర్తించిన నిజాం నవాబు విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థి వేతనాన్ని అందించారు. విదేశీ విద్యాభ్యాసం. సరోజిని నాయుడు లండన్లోని కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రవేశం పెంచుకుని ప్రముఖ ఆంగ్ల కవుల అభినందనలు అందుకున్నారు. సరోజిని నాయుడు రచనలు. ఆమె రచనలు భారతీయ సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయి. ప్రసిద్ధ రచనలు: ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, ద బ్రోకెన్ వింగ్స్. ఆమె హైదరాబాద్ బజార్స్, కోరామండల్ ఫిషర్స్ వంటి కవితల ద్వారా సామాన్య ప్రజల జీవనశైలిని కవిత్వంగా మార్చారు. వివాహం, కుటుంబ జీవితం. 1898లో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడిని వివాహం చేసుకున్నారు. కులం, మతభేదాలు లెక్క చేయకుండా వివాహం చేసుకుని సమాజానికి కొత్త మార్గదర్శనం చూపారు. తన భర్తతో పాటు 3 పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహించిన దేశం కోసం తపించారు. ఆమె కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు హోమియోపతి వైద్యుడిగా, స్వతంత్ర సమర యోధుడిగా పేరు పొందారు. కుమార్తె పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. స్వాతంత్ర సమరంలో పాత్ర. బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో కలిసి సరోజిని నాయుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దండి యాత్రలో భాగంగా బ్రిటిష్ పోలీసుల చేత అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడమే గాక జాతీయోద్యమానికి తన కవిత్వాన్ని ఆయుధంగా మార్చారు. హైదరాబాద్లోని నాంపల్లి సమీపంలో ఉన్న ఆమె నివాసం గోల్డెన్ థ్రెషోల్డ్ గా ప్రసిద్ధి చెందింది. పద్మజా నాయుడు దానిని విద్యా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక కళాశాలగా ఉంది. సరోజిని నాయుడు ఒక స్ఫూర్తిదాయక మహిళ. భారత కోకిలగా, స్వతంత్ర సమర యోధురాలిగా, తొలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, తొలి మహిళా గవర్నర్గా సరోజిని నాయుడు దేశానికి చిరస్మరణీయంగా నిలిచారు. సరోజిని నాయుడు మాటలు, కవిత్వం, నాయకత్వం ఇప్పటికీ భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.